టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ ఎన్టీఆర్ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రా కదలిరా సభలకు ఆయన హాజరు కానున్నారు. తిరువూరులో అయ్యప్ప స్వామి ఆలయం వద్ద, పశ్చిమ గోదావరిలో ఆచంట మార్టేరు రోడ్డు వద్ద ఈ సభలు జరగనున్నాయి. ఉదయం 11:30 తిరువూరులో సభకు హాజరు కానున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆచంట సభలో పాల్గొంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ ఎన్టీఆర్ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రా కదలిరా సభలకు ఆయన హాజరు కాబోతున్నారు. తిరువూరులో అయ్యప్ప స్వామి ఆలయం వద్ద, పశ్చిమ గోదావరిలో ఆచంట మార్టేరు రోడ్డు వద్ద ఈరోజు సభలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ హరీష్. ఏదైతే చంద్రబాబు నాయుడు రా కదలిరా అంటూ కూడా సభలు నిర్వహిస్తున్నారో ఎంత సక్సెస్ఫుల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. మరి ఈ రోజు జరగబోయే 2 సభలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశ. ఈ రోజు జరగబోయేటువంటి టీడీపీ రా కదలిరా సభలకు మాత్రం కొంత విశిష్టత ఉంది. కృష్ణా జిల్లాకు సంబంధించి ప్రధానంగా చూసుకుంటే ఇటీవల తిరువూరు నియోజకవర్గంలో జరగాల్సినటువంటి సమావేశానికి సంబంధించి పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని, అదేవిధంగా కేశినేని చిన్ని వర్గాల మధ్య జరిగినటువంటి గొడవ, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలంతా కూడా ఒక్కసారిగా రాజకీయ వర్గాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ రోజు జరిగేటువంటి తిరువూరు సభకి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి కేశినేని నానిని రావద్దని కూడా చెప్పారని చెప్పి ఆయనే స్వయంగా వెల్లడించడం జరిగింది. దీంతో నియోజకవర్గాల్లో, విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కొంతవరకు గందరగోళమైనటువంటి వాతావరణం ఏర్పడింది. వచ్చేటువంటి ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా ఉండాలా, లేదంటే పోటీ చేస్తారు, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారని చెప్పి ఆయన చేసినటువంటి ప్రకటన ఈ మొత్తం వాతావరణం అంతా కూడా కొంచెం గందరగోళంగా మారినటువంటి నేపథ్యంలో ఈ రోజు జరిగేటువంటి తిరువూరు సభకు ఎలాంటి పరిణామాలు ఉంటాయి, కేశినేని నాని వర్గం ఎలాంటి చెరుకు దిగుతుందన్న మాత్రం కొంతవరకు చర్చనీయాంశంగా మారింది. అయితే కేశినేని నాని మాత్రం ఏదైతే పార్లమెంట్ పరిధిలో జరుగుతున్నటువంటి ఈ రోజు తిరువూరు సభకు కేశినేని నాని మాత్రం వెళ్ళటం లేదని చెప్పి కూడా ఆయన స్వయంగా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమం భవిష్యత్ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందని కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో చంద్రబాబు కూడా ఇప్పటి వరకు ఈ విషయం మీద ఎటువంటి ప్రకటన చేయలేదు, ఎటువంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు. ఈ రోజు జరిగేటువంటి సభలో ఈ తిరువూరు వేదికగా జరిగినటువంటి ఘర్షణకు సంబంధించి ఎంపీ కేశినేని నాని వైఖరికి సంబంధించి చంద్రబాబు ఎలాంటి వైఖరి వెల్లడిస్తారు, ఎలాంటి ప్రకటన చేస్తారన్నది కూడా కొంతవరకు చర్చనీయాంశంగా మారింది ఆశ. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.